జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు ఒక ప్రవక్తకు, ప్రవక్త వచ్చి చెప్పాడు. చెప్పగానే వెంటనే అయ్యా చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక కార్యం నీకు జరగట్లేదంటే, ఒక పని మీద నువ్వు వెళ్తున్నావు, ఆ పని అవును కావట్లేదంటే, ఒక ఉద్యోగానికి నువ్వు రాయాలని వెళ్తున్నావంటే అది జరగట్లేదంటే, ఒక ఎగ్జామ్ నువ్వు రాయాలని నువ్వు వెళ్తున్నావంటే అది జరగట్లేదంటే, ఒక పని చేయాలని నువ్వు ముందుకు వెళ్తున్నావు అది జరగట్లేదంటే, ఒక ప్రయాణమై ఒక ప్రాంతానికి వెళ్తున్నావు అక్కడ సరైన సదుపాయం లేదంటే కారణం ఏందో తెలుసా? ఎక్కడో నీవు దేవునికి సమీపముగా లేకుండా ఉన్నావు. అయితే అక్కడ ఏమంటున్నాడో తెలుసా? అయ్యా నీ కృపతో జ్ఞాపకం చేసుకో, నేను ఎక్కడ నిన్ను తగ్గించుకోలేదు, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నో, నేను సమస్తము ఏ విధంగా జరిగించుతున్నో, నీ దృష్టికి అనుకూలమైనది నేను ఏ విధంగా చేస్తున్నో, యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నా. అందుకనే దేవుని బిడ్డలారా, నా ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నీ పనులు జరగకుండా ఉంటున్నాయేమో, నీ పనులు ఒకటి జరగాలని తన మనసులో నువ్వు కోరుకుంటున్నావేమో, ఎవరికి చెప్పకుండా దేవుని అడుగుతున్నావేమో, ఎవరికి తెలియకుండా ఖచ్చితంగా నా దేవుడు జరిగిస్తాడని నువ్వు ఆశ పెట్టుకొని ఉంటున్నావేమో. దేవుని బిడ్డలారా, నా ప్రభు అంటున్నాడు, మొట్టమొదట నువ్వెంత కన్నీరు కార్చినా గానీ నీలో తగ్గింపు జీవితం ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే తగ్గింపు జీవితం ఉండదు కొంతమందికి. అన్ని అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెము పెద్దగా అయిపోతారు. దేవుడు ఒక భక్తునికి ఏం చేశాడంటే కన్నీరు గార్చి దేవుని అడుగుజాడలు నడిచినప్పుడు అక్కడ అతడితో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి వారందరిలో వాళ్ళ కుర్చీలకు ఒక కుర్చీ పెద్దగా చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక కుర్చీ హైయెస్ట్ చేశాడంటే, ఇప్పుడు మీరందరు కింద కూర్చున్నారు, నేను ఇప్పుడు బలిపీఠం దగ్గర ఉన్నా. కారణం ఏంటంటే దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చాడంటే ఆయన కృప. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు కూర్చున్నటువంటి సీట్లలో అందరి మాదిరిగా కూర్చున్నటువంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే ఆ పద్ధతిని మార్చుకొని కొంచెం ఇతన్ని పైకి లేపుతామని వాళ్ళందరిలో పెద్దగా చేశాడు. దేవుడు పెద్దగా చేసిన తర్వాత తగ్గింపు జీవితం పోయింది, గర్వం వచ్చేసింది. దేవుని బిడ్డల మీదనే దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటే వాళ్ళను నశింపజేయాలి. వాళ్ళు బ్రతుకొద్దు, వాళ్ళు ఉండకూడదు. అయ్యా దేవుడు నీ సీటు పెద్దగా చేశాడే, నీ సీటు పెద్దగా చేసినప్పుడు దేవునికి నువ్వు ఏ విధంగా ఉండాలి? ఇంకా తగ్గిపోవాలి కదా. తగ్గిపోతే నిన్నే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నిన్ను దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. మరి నువ్వేం చేసావు? ఇప్పుడు దేవునికి నువ్వేం చేసావు? నిన్ను కొంచెం పైకి లేపితే గర్వం వచ్చేసింది. కొంతమందికి ఎట్లుంటది అంటే దేవుని బిడ్డలారా, ఎవరో ఒకరు ఏదో మాట చెప్తే దాన్ని బట్టి లోబడి వెళ్ళిపోతారు తప్ప దైవజనుడు దేవుడు చెప్పింది అసలు పొరపాటున కూడా వినరు. ఏంటంటే కొంచెం ఏదో మందలిద్దాం అనే పద్ధతిలోనే వస్తున్నారు తప్ప ఇక తనంతటిగా తన హృదయం తెరవబడి దైవజనునితో మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉండరు. కారణం ఏంటంటే నీ స్థితి సాతానుడు ఎక్కడ పెట్టాడంటే దైవజనునికి నీకు దేవునికి విరోధంగా పెట్టాడు. అడితే నువ్వు నా మాట వినాలే, నా మాట వింటే సుమా నువ్వు బ్రతుకుతావు, నా మాట వింటే నువ్వు డెవలప్ అవుతావు, నా మాట వింటే నీకు ఏదైనా జరుగుతుందని వాడు చేస్తే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవునికి దైవజనునికి దూరం అయిపోతావు. ఏదో మందలించేటట్టుగా
ఏదో మందలిచ్చి నువ్వు వెళ్ళిపోతున్నావు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు సమీపముగా నువ్వు ఉండట్లేదు. అందుకనే నీ పనులు జరగట్లేదు. సమీపముగా ఉంటే నీ పనులు ఖచ్చితంగా జరుగుతాయి. ఆయన సమీపముగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, అతన్ని హెచ్చించాడు. హెచ్చించిన మాత్రాన అతడు ఏం చేశాడు? గర్వించబడ్డాడు. ఎవరినైతేనే ఉరిదీయాలని అతని సాశక్తితో ఉరికొయ్య చేశాడు, దేవుడు ఆ ఉరికొయ్య మీద ఇతనినే చేయించుని ఉరిదీపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యమే నిన్ను స్థిరపరుస్తుంది, ఆ వాక్యమే నిన్ను పైకి లేపుతుంది, ఆ వాక్యమే నిన్ను ఆశీర్వదించేటట్టుగా దేవుడు చేస్తాడంతే. వాక్యము వాక్యము వాక్యం. నువ్వు వాక్యం లేకపోతే నువ్వు ఎక్కడ కూడా జీవించలేదు, ఎక్కడ కూడా నువ్వు బ్రతకలేవు. వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఎంత దూరమైనా వెళ్ళిపో, ఆ వాక్యము ద్వారానే నువ్వు జీవించగలుగుతావు. 10 మందిలోనైనా నువ్వు గెలిచి రాగలుగుతావు. వాక్యము హృదయంలో ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? ఏదో తెలియని వాళ్ళతో నువ్వు నటులుగా నటించుకుంటూ నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఖరాబు చేసుకుంటున్నావు. అందుకనే ఇకనైనా నా ప్రభు అంటున్నాడు, నువ్వు సమీపముగా రా, సమీపముగా రా, సమీపముగా రా అని నా దేవుడు కోరుకుంటున్నాడు. అతన్ని హెచ్చిస్తే గర్వించబడ్డాడు. గర్వించబడిన ద్వారానే అతడు దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డనే ఉరి తీయాలని ఉరికొయ్య సృష్టించాడు. అంటే మన దేవుడు అన్ని చూడనటువంటి వాడు అనుకున్నాడు అని తెలివి చూసి వెంటనే ఆ ఉరికొయ్య మీద అతనిని ఉరిదీపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నప్పుడు, కొంచెం ఆశీర్వదించబడినప్పుడు ఇంకా ఆశీర్వాదం కొరానికి నువ్వు ఎదురు చూడాలి, తగ్గించుకొని ఉండాలి తప్ప నాకు ఎట్లా అన్ని అయినాయిలే అని నువ్వు ఉరుకులాడితే దేవుడు ఎక్కడో ఒక దగ్గర తొక్కేస్తాడంటే మళ్ళీ తిప్పుకోలేవు, తిరగలేవు, లేవలేవు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్తే జరగదు. దేవుడు చూచి 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 ఎక్కడో పడేస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రాముఖ్యమైనటువంటిది. ఈ వాక్యం తెలియకపోతే నీవు ఎంత చేసినా కూడా అది ఆశీర్వాదంలోనికి రాదు. అందుకనే దేవుని వాక్యము విశ్వసించి ఆ వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా, ఇక నీకు సమీపముగా ఉంటానని నువ్వు ఈరోజు వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డ ఒక తీర్మానంలోనికి వస్తే నా ప్రభు నిన్ను అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. అందుకని అక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ దృష్టికి నేను ఏ విధంగా నడుచుకున్నాడో కృపతో నువ్వే జ్ఞాపకం చేసుకో అయ్యా. ఒకవేళ తప్పు చేస్తే నన్ను శిక్షించు, ఒకవేళ తప్పు చేస్తే నన్ను మరణింపజేయి, ఒకవేళ తప్పు చేస్తే నా కుటుంబాన్ని ఆశీర్వదించకు. నేను ఎట్లా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థింపగా ఆయన ప్రార్థించాడు. ఆ తర్వాత ఏమన్నాడో ఆ నుంచి చదువు నాన్న. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చింది? యెషయా దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వచ్చి ఇలాగు సెలవిచ్చి మళ్ళీ ఇలాగు సెలవిచ్చింది, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి మళ్ళీ అడిగిపోతున్నాడు. మరణమైతావని చెప్పినటువంటి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి, హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతనితో ఇట్లా చెప్పు, నువ్వు నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని ప్రార్థన నేను అంగీకరించాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకు ఇచ్చెదను మరియు ఈ
చచ్చిపోయాడు అంతే. ఇక కథ అది ప్రార్థన, అది వైరం కలిగి దేవుని కొరకు జీవించే వాళ్ళు. ఆ విధంగా ఉంటే నీ సమస్య ఎందుకు తీరదు? నీకెందుకు బాధలు వస్తాయి? నీకెందుకు అప్పులు వస్తాయి? నీకెందుకు ఆశీర్వాదం రాదు? నువ్వు దేవునికి సమీపముగా ఉండట్లేదు. అయ్యా, నీ దృష్టికి నేనెట్లా నడుచుకున్న కృపతో జ్ఞాపకం చేసుకోవాలని యేసయ్య పాదాలు పట్టుకుంటే కన్నీరు కార్చి ఎవరికి? ప్రవక్తకి చెప్పలే, చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి చెప్పలే, ఎవరికి చెప్పలే. ఉన్న పాటనే గోడ చెట్టు తిరిగాడంతే. తిరిగి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే వెంటనే ఎక్కడికి వెళ్ళింది? యెషయా దగ్గరికి వెళ్ళింది, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళింది దేవుడి మాట. ఇదిగో యెషయా, మరణమైతావని చెప్పావే, ఇదిగో అతనిలో నేను చూస్తే ఎక్కడ కూడా పొరపాటు లేదయ్యా, ఎక్కడ కూడా పొరపాటు లేదు. నువ్వు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇంకా 15 సంవత్సరాలు ఇంకా బ్రతుకుతావని నువ్వు చెప్పు. కొట్టండి చప్పట్లు, కొట్టండి చప్పట్లు, కొట్టండి చప్పట్లు. మరణమైతావని చెప్పినటువంటి దేవుడే మార్చుకొని మళ్ళీ ఏం చేశాడో తెలుసా? 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావని వాయిస్ ఇచ్చా. నీకెందుకమ్మా చావు ఏడుకో? ఎక్కడి నుంచి వస్తుంది? అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడం ద్వారానే అవి నీ దగ్గరికి వస్తాయి. దేవుని మాట విని దేవుడితో నడుచుకుంటే ఇవన్నీ నీ దగ్గరికి ఎందుకు వస్తాయమ్మా? ఎట్లా వస్తాయి? రావు. ఎందుకు? ఎక్కడి నుంచి వస్తాయి? నీ స్థితిని మార్చగలడు నా దేవుడు, నీ భక్తిని మార్చగలడు నా దేవుడు. నీకు ఏది కావాలంటే నా దేవుడు అది చేయగలడు. ఎందుకో తెలుసా? అయ్యా, నేను భక్తిలో లేనయ్యా, నా భక్తి పెరగాలని నువ్వు ప్రార్థన చేయి. నిన్ను భక్తి ఏ విధంగా నడుచుకోవాలని ఆ విధంగా దేవుడు నడిపించడం మొదలు పెడతాడు. పాట పాడరాదా? అడుగు ప్రభును, అయ్యా నాకు పాట పాడరాదయ్యా, అయ్యా నేను నచ్చివానయ్యా, నాకు మంచి వాయిస్ ఇవ్వయ్యా, నేను మంచిగా మాట్లాడాలయ్యా. ఇవన్నీ దేవుని దగ్గర నువ్వు వేడుకుంటే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మోసే నత్తివాడు కాదా? దేవుడు వాడుకోలేదా? ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించాడు దేవుడు ఆ నత్తివాడితోటే. ఎందుకంటే నువ్వు దేవునికి సమీపంగా ఉండట్లేదు. నువ్వు దేవునికి సమీపంగా ఉంటే నువ్వు పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, పని చేస్తావు, అనారోగ్యం రాదు. నువ్వు దేవునికి సమీపముగా ఈ రోజు నుంచి నువ్వు ఉంటానని తీర్మానం చేసుకుంటే నీకు దేవుడు ఏది కావాలని ఆశతో వచ్చావో నా దేవుడు సమస్తము నీకు అనుకూలపరిచాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవునికి గర్వపడ్డవాడిని ఏం చేశాడు? ఆమాన్ని ఏం చేశాడు దేవుడు? అరే ఉరి తీశాడా లేదా? ఎవరిది? వాడు తొలగించుకున్న ఉరి ఎవరినో ఉరి తీయాలని అనుకున్నాడు. ఆ ఉరికొయ్య మీద అతనే ఉరి తీపించాడు. మరి ఇతడు ప్రార్థన చేశాడు, ఇతనికి ఏం జరిగింది? 15 సంవత్సరాలు ఇంకా నువ్వు బ్రతుకుతావని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, దేవుని మార్గము ఇది. వినకపోతే, తగ్గింపు జీవితం లేకపోతే నీ కుటుంబము ఏదో రకంగా ఉంటుంది. జాగ్రత్త. ఒకవేళ దేవుని వాక్యం విని ఇప్పటి వరకే మళ్ళా వారం వరకే అని నువ్వు అనుకున్నావా? చూడు, దేవుడు చక్కగా మాట్లాడాడు. దేవుని మీద నేరము మోపకూడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని మీద నేరము మోపకూడదు. దేవుడు ఖచ్చితంగా అక్కడ చూపించాడా? తగ్గించుకున్నాడా లేదా? ఇజికియా అది మన ఇజికియనే కదా, ఇజికియే తగ్గించుకున్నాడా లేదా? తగ్గించుకున్నాడు కాబట్టి అతన్ని మరణం నుంచి దేవుడు తప్పించాడు. రెండో మాట విందాం. చెడు మార్గంలో విడిచిన ఎడల,
చెడు మార్గాలు విడిచాలి. చెడు మార్గాలు విడిచాలి. రెండవది ఏంది? చెడు మార్గాలు విడిచుకోవాలి. దేవుడు ఎప్పుడైతే చెడు మార్గాలను తీసేసుకుంటారో ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు నమ్ముకున్నప్పుడు ఏదో ఫంక్షన్ అయితే సహజంగా వెళ్ళాలి, మండలి ఇవ్వాలి, రావాలి. మరి క్రమం ఏది? నీది పెద్ద పండుగ ఆదివారం. ఈ పండుగ ఏంది? పెద్ద పండుగ. ప్రతి ఆదివారం నీ పండుగే. మరి నువ్వు ఏడ ఉండాలి? ఇప్పుడు ఏడ ఉండాలి? మరి నువ్వు ఏడ జీవిస్తున్నావు? నీ బ్రతికేది మొట్టమొదట, నీ జీవితం ఏది? మరి దేవుడు ఎందుకు ఆ విధంగా చేస్తాడు? ఇప్పుడు అందుకనే ఈ గర్వపడ్డోళ్ళందరినీ దేవుడు తన దృష్టిలో పెట్టుకునేది అది. దృష్టిలో పెట్టుకునేది అది. గర్వపడ్డోళ్ళందరినీ దేవుడు దృష్టిలో పెట్టుకునేది అది. ఇవే చెడు మార్గాలు. పోవటమే మనకు తప్పు. ఎందుకంటే మన స్నేహితులు, మన బంధువులు కాబట్టి పోక తప్పదు. వెళ్ళావా, నీ పని చేసావా? మరి నీ పని ముఖ్యమైన పని ఉంది కానీ నిన్ను బ్రతికించే దేవుడు ఎక్కడ పోవాలి? నీకు శక్తినిచ్చే దేవుడు ఎక్కడ పోవాలి? నీ పద్ధతిని మార్చిన దేవుడు ఎక్కడ పోవాలి? మరి దాన్ని చూసావా, చూడలేదా? ఇప్పుడు వాక్యం విన్నావా, వినలేదా? గర్భపడ్డోళ్ళకి ఏం చేశాడు? గర్భం లేకుండా తగ్గించుకున్న వారికి ఏం చేశాడు? అందుకనే ఈ గర్భాలని తీసివేయాలి. ఈ చెడు మార్గాలన్నీ తీసివేసుకుంటే కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు కొంతమంది, నేను చెప్తున్నాను, దేవుడు, నేను మొన్న ప్రార్థన చేసినప్పుడు మన సన్నిధికి, మన దేవుని మందిరానికి వచ్చే వాళ్ళంట ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళంట చాలా తెలివికల్లోలంట. మామూలు తెలివికల్లంట, వీళ్ళకి మహా తెలివికల్లోలంట. ఈ మహా తెలివికల్లోకి సాతానుడు ఏం చేశాడంట? వీళ్ళు ఎదగకుండా గొల్ల వేసి అనుగదొచ్చాడంట. ఇప్పుడు ఆనందే ఉన్నాడు ఉదాహరణ. ఆనంది ఎంత తెలివికల్లోడు, ఇల్లు కట్టేవాడు, అది కట్టేవాడు, ఇది కట్టేవాడు. అవునా కాదా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అలాంటి వాళ్ళని ఏం చేస్తాడంటే సాతానుడు ఎదగనీయకుండా ఏం చేస్తాడంటే వాడు పట్టు బిగిస్తాడు. కానీ వీళ్ళకి తెలియక ఏం చేస్తారంటే వారితో ఫాలో అవుతారు. అది ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, నీ సన్నిధికి వచ్చే వాళ్ళంతా మహా తెలివికల్లోలు. కానీ వాళ్ళకు నేను స్వస్థత కలగజేసిన తర్వాత నీ మందిరంలో ఎవరైనా ఉంటున్నారా నాకు ప్రశ్న ఏమని దేవుడు నాకు మొన్న ప్రశ్న చేశా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా మీ జీవితాలలో ఇదిగో మార్పు రాలేదు. నా దేవుడు మా కృపను బట్టి ఇదిగో నీ సన్నిధికి, నీ కృప పెంతుకోస్తు ప్రార్థన మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు నా ప్రభు ఆ శక్తి ద్వారా, నీకు కృప ద్వారా విడుదల కలగజేసినప్పుడు నీ జీవితం ఏమైపోయింది? ఇప్పుడు నీ జీవితం ఎక్కడ ఉంది? చూడటానికి యవనస్తులు మగవాళ్ళు 45 మంది. ఇప్పుడు తీరా చూసేసరికి 3-4 దేవుని మందిరంలో కూర్చున్నారు. ఏది నీ భక్తి? అంటే నువ్వు తెలికల్లోని వాడి దేవుడికి తెలిసి నా మందిరంలో నివసిస్తారు, నాతో ఉంటాడనే దేవుడు మీకు చేస్తే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన మందిరాన్ని ఎగ్గొట్టి నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు. అంటే ఇంత తెలికల్లోనివి సాతాను అణిచివేస్తే, దేవుని మహాకృపను బట్టి నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు దేవునికి చేస్తున్నటువంటి భక్తి ఏది? మళ్ళీ ఏమంటారు? మళ్ళీ ఏదైనా వాళ్ళకి జరిగితే మళ్ళీ ఏమంటారంటే, అయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావు అందుకనే ఇది జరిగింది అయ్యా. మళ్ళీ ఎవరంటారు ఇది అనేది? మనలే మళ్ళా మొట్టమొదట మీ అమ్మ అప్పుడు నమ్ముకున్నాదయ్యా, మీ అయ్య అప్పుడు నమ్ముకున్నాను, నువ్వు పోయి నమ్ముకుంటే ఏమైపోయింది అయ్యా? ఇప్పుడు మళ్ళీ ఏదో ఇది ఆట ఆడుతున్నావుగా, అయిపోయింది పని, అయిపోయింది కదా. ఇదిగో దేవుని బిడ్డలారా, నవ్వేది జనమే, ఏడిపించేది జనమే. నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీకు ఎవ్వరు పెట్టకున్నా సమృద్ధి అయినటువంటి పోషణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీ భక్తి ఏమైపోయింది? నీ జీవితం ఏమైపోయింది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డలారా. కాస్త ఆటోలు, బస్సులు లేకపోతే
6 రోజుల నుంచి 7వ రోజు నువ్వు దేవుని మందిరానికి నడిచి రాగలేకపోతున్నావు అంటే, ఒకవేళ నువ్వు బ్రతకకపోతే, నీ జీవన ఆధారం లేకపోతే, నీ స్థితిగతులు ఏమైపోవునో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ మనస్సాక్షిని జ్ఞాపకం చేసుకో. నీ హృదయాన్ని నీవు ప్రశ్నించుకో. దేవుడిని బ్రతికించి ఒక విధానం బట్టి నేను చేసేసరికి దేవుని మాటకు నువ్వు లెక్క చేయకుండా పోతున్నావంటే, దేవుడు నేనే ఇంత బాధ పెడుతున్నా, నాతో మాట్లాడిన దేవుడు ఎంత బాధపడచ్చు. దేవుని బిడ్డలారా, 6 రోజులు మీరు పని చేసుకోండి. 7వ రోజు అది దేవునికి. మీరు ఖచ్చితంగా దేవునికి ఆ రోజు కేటాయించవలసిందే, ఖచ్చితంగా కేటాయించవలసిందే. మీరు కేటాయించకపోతే మీ బతుకులు మారవు, మీరు డెవలప్ కారు, మీ జీవితం మార్చబడదు, మీరు ఆత్మీయతంగా ఎదగరు. రోజు పని చేసుకున్నా ఆ పూటకే 2 రోజులే మళ్ళా అప్పు తెచ్చుకోవాల్సిందే. నువ్వు కష్టపడి దేవా నాకు ఏది లేకున్నా నీ మందిరమే ప్రభు అని ఆయన పాదాలు పట్టుకొని మొట్టమొదట ఆశీర్వదించబడిన వారు లేరా? ఎంతమంది లేరు. కొంచెం దేవుడు డెవలప్ చేయగానే, కొంచెం దేవుడు సమాధానం కలగజేయగానే, కొంత నీకు పేరు ప్రఖ్యాతి ఇవ్వగానే నువ్వేం చేస్తున్నావంటే దేవునికి విరోధంగా చేస్తున్నావు. అందుకనే నా ప్రభు చెప్తున్నాడు, ఇకనైనా దేవునికి సమీపం. గత జీవితం పోయింది. ఇప్పటికైనా నువ్వు దేవునికి సమీపముగా నిలబడితే దేవుడు నిన్ను అభివృద్ధి పరచడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డలారా, నా దేవుడు నీతో మాట్లాడినటువంటి ఆ మాట నీ హృదయంలో పెట్టుకుంటే నీకు జీవితాంతము నా దేవుడు నీ ఎదుట ఉండి నీ కార్యం ఏ కార్యమైనా ఆయన చేసుకుంటూ నేను అభివృద్ధి పరచుకుంటూ నీ ఎంత ఎప్పుడు ఉంటనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా ఆ చదవండి ఆ దేవుని వాక్యము. చెడు మార్గమును విడిచిన వారికి ఖచ్చితంగా దేవుడు మేలు ఖచ్చితంగా చేస్తాడు. చదవండి యోనా పుస్తకము 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. నాన్న ఒకవేళ వినండి, మరి మీరు జాగ్రత్తగా మాటలు వినండి. చదువు నాన్న. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాజ్ఞ చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు కూడా త్రాగకూడదు. మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఆ కిందకొక మాట చదువు నాన్న, ఆ కిందకొక మాట చదువు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తమ దుర్మార్గులను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. అనగా తగ్గింపు జీవితానికి సాదృశ్యం. జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేశారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఇప్పుడు నా దిక్కు మీరు తిరగండి, ఇక వాక్యము వినండి. దేవుని బిడ్డలారా, నినివే పట్టణం ఏంటది? నినివే పట్టణం. ఈ నినివే పట్టణానికి దేవుడు నాశనం చేయాలని కోరుకున్నాడు. ఏం చేయాలని? నాశనం చేయాలని. ఈ నినివే పట్టణములో ఒక్కడు కూడా బ్రతకొద్దు. దేవుని అంగీకరించిన వాళ్ళే, వాళ్ళు దేవునితో బ్రతుకుతున్నటువంటి వాళ్ళే, దేవుని పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళే. మరి దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది? అక్కడ నినివే పట్టణం అంతా నాశనం చేయాలి.
ఇదిగో పశువులతో శుద్ధగా ఏది అక్కడ ఉండకూడదు, నాశనం చేయాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే దుర్మార్గత, బలాత్కారం. ఒకటి గుంజుకొని ఒకడు కొట్టుకోను, ఒకటి గుంజుకొని ఒకటి తినను. ఇగో బలాత్కారాలు, దుర్మార్గము, పాపము, ఇవన్నీ ఆ నిడివే పట్టణం అంతా ఆ పాపములు ఇరుకబడిపోయింది మొత్తం. ఎవరిని పలకరించినా, ఎవరిని ఏం చేసినా పాపము, దుర్మార్గత, బలాత్కారం. పోయి మాట్లాడితే వాడిని కొట్టడమో, వాని కాడు ఉన్నాయి గుంజుకొని తినడం, బలాత్కారంగా. రోడ్డు అంటే నడిచిపోదామంటే భయం, మాట్లాడదామంటే భయం. ఏ పట్టణం అది? నినివే పట్టణము. కానీ కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకుందామంటే భయం. అంత బలాత్కారం అయిపోయింది. చెడు మార్గంలో పోయారు, చెడు జీవితంలో పోయారు. ఒకప్పుడు యేసయ్య యేసయ్య అని పాదాలు పట్టుకున్నారు. ఇప్పుడు ఏమైపోయింది? యేసయ్యకు చెడు చేయడం మొదలు పెట్టారు. దేవుడు చూచాడు నాశనం చెయ్యాలి. కానీ ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు మళ్ళీ ఏమన్నాడు? ఇదొక్కసారి చూద్దామని ఇదిగో ఆ నినివే మహాపురానికి ఇదిగో ఆ యోనా అనే భక్తుని పంపించాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తావా? ఆ నినివే పట్టణం అంట 3 రోజులు ప్రయాణం అంతా తిరిగే ఆ పట్టణం అంట. ఇప్పుడు మన గ్రామం ఉంది కదా, ఈ గ్రామాన్ని తిరగాలంటే అంత పెద్ద పట్టణం అంట అది. ఇది మన చిన్నది. ఒక రోజు కాదు, 2 గంటలను మనం తిరిగి వస్తాం. అది 3 రోజులు ప్రయాణం చేసే ప్రయాణం అంట ఆ పట్టణము. ఆ పట్టణానికి సువార్త ఒక రోజే దూత ద్వారా దేవుడు ఆ యోన ద్వారా ఆ పట్టణాన్ని అంతా చుట్టుముట్టి ప్రకటింపజేశాడట. అయితే అక్కడ ఉన్నటువంటి రాజులు, మంత్రులు సహితము, వినండి, రాజులు మంత్రులు సహితము వాళ్ళు కిందికి దిగి, రాజుతో శుద్ధంగా సింహాసనం మీద నుంచి కిందికి దిగి, ఆయనతో పాటు మంత్రులు కూడా గోనె పట్ట కట్టుకున్నారట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? గోనె పట్ట కట్టుకొని ఇదిగో సింహాసనం దిగి దేవిని వేడుకుంటున్నారట. ఇకనైనా నాశనం చేయకుండా మమ్మలను చూసి దేవుడు పశ్చాత్తాప పడతాడని ఇదిగో అందరూ ఒక రోజు పశువులే గాని, వింటున్నారా, మేకలే గాని, పిల్లలే గాని, వింటున్నారా, పెద్దవాళ్ళే గాని ఏ ఒక్కరు కూడా ఒక్క రోజల్లా అన్నం తినకూడదు. ఒక్కరు కూడా అన్నం తినకూడదు. దేవుడు నాశనం చేస్తానన్న దేవుడు నాశనం చేయకుండా ఆయన ఇదిగో పశ్చాత్తాప పడాలి. ఇక నుంచి మనం ఈ దుర్మార్గత వెళ్ళకూడదు, చెడు మార్గంలోనికి మనం వెళ్ళకూడదు అని అందరూ కూర్చొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే నీకు ఏ సమస్య వచ్చినా మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే నువ్వు మొట్టమొదట పశ్చాత్తాప పడి ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టుకొని, అయ్యా నేను తప్పు చేశాను ప్రభా అని మొట్టమొదట నువ్వు పాదాలు పట్టుకోవాలి. వెంటనే కార్యం చేస్తాడు దేవుడు. మన దేవుడు పాపాన్ని క్షమించే దేవుడు. నువ్వు మనసులో పెట్టుకుంటే ఎట్లా? అయ్యా ఇది చేశానయ్యే నువ్వు ఒప్పుకుంటే దాన్ని దేవుడు క్షమిస్తాడు. నువ్వు లోపల పెట్టుకొని ఒప్పుకోకుండా ఉంటే దేవుడు క్షమించాడు. దేవుడు ఖచ్చితంగా ఎవరికో చెప్పట్లేదు కదా, నువ్వు కన్నీరు కారుస్తున్నావు. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నావు, ఆ వాక్యాన్ని విని తన హృదయంలో చేర్చుకున్నావు. ఇక మనుషులతోటి నీకే పని? దేవుని వాక్యం విన్నావు, దేవుడు నీ హృదయంలోకి వచ్చాడు, ఆయనకు అప్పగించుకో. నువ్వు చేసిన తప్పు ఏదైనా ఉంటే ఆయనకు అప్పగించుకో. నువ్వు మనుషులకు ఎవరికి చెప్పని అవసరం లేదు. వాడు అట్ట నిన్ను గలీజ్ చేసేస్తాడు, నీ ప్రవర్తన అంతా మార్చేటట్టు చేస్తాడు. ఎవరికి చెప్పొద్దు. నువ్వు ఓడితో నీకే పని అవసరం లేదు. నువ్వు వాక్యం విన్నావు, వాక్యం హృదయంలో పెట్టుకున్నావు, వాక్యమై ఉన్న దేవుడు నీ 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 పశ్చాత్తాపం వింటాడు. ఆయన నీ చెడు మార్గాన్ని వింటాడు.
ఇదిగో నేను క్షమించానమ్మా. నా ప్రభు జాలి కలిగిన దేవుడు, ఆయన మంచి దేవుడు, ఖచ్చితంగా ఆయన మాట తప్పని దేవుడు, ఖచ్చితంగా క్షమించి ఆయన నిన్ను స్థిరపరచేటట్టుగా, ఆశీర్వదించబడేటట్టుగా, అంచెలంచెలు ఎదిగేటట్టుగా నా దేవుడు చేస్తాడంతే. ఇక కథ అక్కడ చూడు, నా దేవుడు చదువు నాన్న, ఒక్క మాట చదువు, నేను ముగించబోతున్నాను. 10వ వచనం చదువు. ఈ నినివే వారు విను. ఈ నినివే వారు తమ చెడు నడతలను వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, చదువు 10 నుంచి. ఈ నినివే వారు ఈ నినివే పట్టణం వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మాట ఇచ్చి కీడు చేయకుండా దేవుడు మానుతాడు. ఎందుకో చెడు మార్గాలు విడిచటం ద్వారా, దుర్మార్గము విడిచటం ద్వారా. ఇదిగో ఎప్పుడైతే అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఆ ప్రార్థనను దేవుడు విని వారిని క్షమించి నాశనం చేస్తాను అని అన్న దేవుడు ఇక కీడు చేయకుండా మానాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. చూడు, 3 రోజుల ప్రయాణం చేసే ప్రయాణము ఆ పట్టణాన్ని ఒక్క రోజే దేవుడు దూతల ద్వారా చాటింపజేశాడు. వెంటనే సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు ఆ మాటలు విని, ఆ సువార్త విని, దేవుడు ఖచ్చితంగా ఇదిగో నాశనం చేస్తాడు, చెడు మార్గాలు వదులుకోవాలి, చెడు పద్ధతులు మారుకోవాలి అందరికి చెప్పేశాడు. అందరూ వచ్చేసి మంత్రులతో శుద్ధాగా గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపడి, ఇదిగో నేను సింహాసనం కూర్చున్న రాజును కాదు, ఇదిగో నేను ఇప్పుడు పాపంలో ఉన్నానయ్యా, దుర్మార్గంలో ఉన్నానయ్యా అని ఈ నాశనం చేయకుండా మీరు చూడాలి ప్రభు అని ఎప్పుడైతే ప్రార్థన చేశారో వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించి క్షమించి కీడు చేస్తానన్నది కీడు చేయకుండా దేవుడు మానాడు. ఇప్పుడు వాళ్ళు చెడు మార్గంలో ఉన్నారు గనక దేవునికి సమీపముగా లేరు. ఇదిగో ఇక్కడ భక్తుడు దేవునికి సమీపముగా ఉన్నాడు గనక, అయ్యా ఒక్కసారి నా యథార్థతను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అనగానే ఆయన 15 సంవత్సరాలు వయసు పెరిగించాడు. ఈయనను ఏం చేశాడు? చెడు మార్గాలను చేసిన తప్పును వదులుకుంటే వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళని నాశనం చేస్తానన్న దేవుడు, కీడు చేస్తానన్న దేవుడు వాళ్ళను బ్రతికేటట్టుగా చేశాడు. కనీసము దేవుని బిడ్డలారా, మీరు దేవునికి సమీపముగా మీరు లేరేమో, ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడారు కనుక మీరు సమీపముగా దేవునికి ఉంటే మీకు జరగాల్సిన పనులన్నీ నా ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. అందరం నిలుమొక్కల మీద ఉండి తీర్మానంలోకి వచ్చేద్దాం. అందరం నిలుమొక్కల మీదకి వచ్చేద్దాం.